Participants, if it is okay, switching on the video would be more comfortable. As is for the newcomers. Yeah, okay, thanks. No, unless it's really Bandiga unte tappa, you can actually, yeah. Thank you. Hare Krishna. So, see, actually, this class has been going on from quite a long time. So, others have reached chapter 10. But then Shailu requested me there will be a few newcomers also. So, we can do chapter 10. And along with that, we will try to cover the remaining 9 chapters also. So, Bhagavad Gita's, like why Bhagavad Gita came, that part all of you know, right? Monica or Jaya, right? You know what Bhagavad Gita is all about? Yes, Andy. Yeah. So, can you just tell me in 1 or 2 words of your understanding of what Bhagavad Gita is? Anything. Anything is okay. What is Bhagavad Gita? కృష్ణ అర్జునకి ఇచ్చిన ఉపదేశం Correct. in the time of war. Yeah. So, ఎందుకు Krishna యుద్ధం wa- అవన్నీ మీకు తెలుసు కదా? You all know the why the fight actually happened between Pandavas. Yeah, I know. So, ఉపదేశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? Why Krishna had to give, had to speak 700 shlokas to Arjuna when that was a very crucial moment. వాళ్ళు ఏదో లీజర్ గా కూర్చొని కబుర్లు చెప్తారు, యుద్ధ భూమిలో ఉన్నారు, where everybody is supposed to pay rapt attention. Other side enemies could attack from any point of time. That is the time Krishna is speaking Arjuna, Bhagavad Gita to Arjuna. Correct? Yeah. So why is that? You have an idea why Krishna had to speak all this? Yeah, Arjuna is so sorrow. వాళ్ళ రిలేషన్స్ ని ఎట్లా Correct. కిల్ చేయాలి. ఇట్స్ ఎ వార్, రైట్? సో Actually, correct. I think అందరికీ తెలుగు ఉంటే we'll proceed with Telugu. Is that okay? Yeah. We can today's class, yes, everybody's ఈ రోజు క్లాస్ ఓకే కదా? Everybody understands that. సో యాక్చువల్లీ అర్జునుడికి యుద్ధం చేయడం ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చేశాడు, చాలా టైటిల్స్ వచ్చాయి అర్జునుడికి. యాక్చువల్లీ దశనామధేయుడు అంటారు అర్జునుడిని. సవ్యసాచి అన్నారు, విజయ అన్నారు, ధనంజయ అన్నారు. కృష్ణుడు ఆ పేర్లన్నీ కూడా వాడతారు భగవద్గీతలో. సో చాలా పెద్ద వీరుడు, చాలా యుద్ధాలు చేశాడు. ఈ పర్టికులర్ యుద్ధంలో అందరినీ చూసేటప్పటికి డీలా పడతాడు. ఎందుకంటే కనిపిస్తున్న వాళ్ళందరూ తన వాళ్ళు. అన్నిటికంటే మనకి ఎప్పుడు కూడా హూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ ఆర్ వెరీ వెరీ డియర్ టు మీ? I am the most dearest to me. First I come into picture, then my people, my family, my husband, my parents, my children, my relatives. Okay. Prabhupada calls all this as extended selfishness. We call it as extended family, right? So extended family is based on what is connected to our bodily features here, correct? So అన్ని నా దగ్గర నుంచి మొదలయ్యాయి. సో నా అనుకునేటప్పటికి అర్జునుడికి అక్కడ ప్రాబ్లం వచ్చింది యుద్ధం చేయడానికి. ఇంకొకటి ఏంటి అంటే మనం చాలా రీజన్స్ చూస్తాం వై అర్జున కుడ్ నాట్ ఫైట్ అవుట్ ఆఫ్ కంపాషన్. చాలా పెద్ద, అంటే మొత్తం భూప్రపంచం అంతా 2 భాగాల కింద డివైడ్ అయిపోయింది. సో హీ కుడ్ ఫోర్సీ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వార్. సో దాంతో చాలా కారణాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అన్ని మాకు చెప్పి ఐ డోంట్ వాంట్ టు ఫైట్. సో మనకు కూడా చాలా పరిస్థితుల్లో వి డు నాట్ నో వాట్ టు డూ కదా. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్జునుడికి అర్థమైంది. టు క్యాచ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఏం చేయాలో తెలియదు, యుద్ధం చెయ్యాలా వద్దా తెలియదు.
తెలియని పరిస్థితుల్లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటో డెసిషన్? నీలిమ is trying to say something. కృష్ణుడి మాట వినడం. He turned towards Krishna and he said, "You tell me what to do." మనకు కూడా అంతేనండి, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ మన దగ్గర ఉండవు. మనిషి అన్న వాడికి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ యూ షుడ్ నో వాట్ టు డూ వెన్ యూ డు నాట్ నో వాట్ యూ హ్యావ్ టు. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చెయ్యాలో తెలియాలి. అంటే తెలిసిన వాళ్ళని అడగాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగాలి, గురువుని అడగాలి, లేదా పెద్దవాళ్ళని అడగాలి. సో దట్ యూ షుడ్ నో, అట్లీస్ట్ దట్ యూ షుడ్ నో కదా. ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సొల్యూషన్. సో అర్జున డిడ్ ద రైట్ థింగ్. He was confused. యాక్చువల్లీ చూస్తే అర్జునుడి గాంధీగా ఉణుకుతోంది, చెయ్యి ఉణుకుతోంది, ఏదో ఫస్ట్ టైం యుద్ధం చేస్తున్నాడు. ఏంటి కృష్ణ ఇలా అయిపోతుంది, అసలు యుద్ధం చేయలేను, గుంత ఆరిపోతుంది, నాట్ ఏబుల్ టు స్పీక్ ఎనీథింగ్ అంటున్నాడు. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో he turned towards Krishna and he said, "I'm surrendering to you." He's saying, "Sishyaste aham, I'm your disciple. Sadhi mam tvam prapannam. You please instruct me what I have to do." So అలా అడిగినప్పుడు వచ్చింది భగవద్గీత. బై అగైన్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ రివిజన్, బికాస్ కొన్ని టర్మ్స్ మనకి వీ హ్యావ్ టు ఏమంటారు, అవి జీర్ణించుకోవాలి. మనకి భగవద్గీత అనగానే వాట్ ఈస్ భగవాన్, హూ ఇస్ భగవాన్, హూ ఇస్ కాల్డ్ భగవాన్. ఎవరినంటే వాళ్ళని భగవాన్ అనకూడదు, ఎవరిని భగవాన్ అనొచ్చు. ఇంకొకటి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ మెన్షన్ లాస్ట్ వీక్, ఆస్తికులు అంటే ఎవరండి? ఆస్తికులు అంటే ఎవరు? రెండు కేటగిరీస్ కదా, ఒకళ్ళు ఆస్తికులు, ఒకళ్ళు నాస్తికులు. ఆస్తికులు అంటే Who believes in God? who believes in God. నాస్తికులు అంటే who do not believe. యాక్చువల్లీ పార్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఆస్తికులు అంటే ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో, స్క్రిప్చర్స్, వాళ్ళని ఆస్తికులు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అసలు ఈ గాడ్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డు వి అండర్స్టాండ్ గాడ్? భగవంతుని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. సో మనం ఎలా తెలుసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ భగవంతుడు ఎవరు? అంటే శాస్త్రాలు చెప్పాలి. అందుకే శాస్త్రాల్లో లేని వాళ్ళని మనం భగవంతుడి కింద ఒప్పుకోం. లేకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ టైంలో ప్రభుపాద చెప్తుంటారు, ఇండియా ఇస్ గుడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్స్. రోజుకు ఒక గాడ్ వస్తున్నారు కొత్త కొత్త. ఎవ్రీబడి బికమ్స్ గాడ్. నిజంగా అండి, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి. చూడండి, అన్లెస్ ద పర్సన్ ఇస్ కాట్, యాక్చువల్లీ చెప్పాలంటే ఈవెన్ ఆఫ్టర్ ద పర్సన్ ఇస్ కాట్ రెడ్ హ్యాండెడ్, స్టిల్ సో మెనీ ఫాలోవర్స్. ఎందుకు అంటే సరైన జ్ఞానం లేదు, శాస్త్రాలు చదవట్లేదు. శాస్త్రం అంటే భగవంతుడి గురించి చెప్పాలి. సో ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళని ఆస్తికులు. శాస్త్రాన్ని నమ్ముతున్నాము అంటే మనం శాస్త్రంలో ఉన్న భగవంతుడిని నమ్ముతాం. ఈ నమ్మడంలో కూడా ఆస్తికుల్లో కూడా మన రెండు టైప్స్ ఉన్నాయి. మనందరూ ఏంటంటే భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఎందుకు అంటే నయానో భయానో, మనకు భయమే ఉందో, కోరికలే ఉన్నాయి, దేనికో దాన్ని భగవంతుడు నమ్ముతున్నాం. పెద్దవాళ్ళు చెప్పారు, ఏదో ఒకటి నమ్ముతున్నాం, కానీ పూర్తిగా నమ్మట్లేదు. పూర్తిగా నమ్మట్లేదు. నాకు ఏదైనా క్రైసిస్ వస్తే, ఓ మై మాస్టర్ ఈస్ దేర్, గాడ్ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్ అని చేతిలో వదిలేయగలుగుతున్నా. దుఃఖం వచ్చేస్తుంది. ఎవడో మనల్ని ఏదో అన్నాడు, అవమానించాడు, దుఃఖం వచ్చేస్తాం. ఏదో కష్టం వచ్చింది, మన వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, వెంటనే మన ఇలా. సో మనం భగవంతుని నమ్ముతున్నావా నమ్మట్లేదా? నమ్ముతున్నావా అని అనుకుంటున్నాం. We need to wake up from this. Are we really trusting? Trust where? Am I really putting trust in the Lord? So దానికి ఫస్ట్ మనకి లార్డ్ ఎవరు డెఫినేషన్ తెలియాలి. ఓన్లీ దెన్ ఐ విల్ పుట్ ఎ ట్రస్ట్ ఇన్ కదా.
నాకు ఎవరో తెలియకుండా హౌ విల్ ఐ సే ఐ విల్ సరెండర్ ఇన్ I cannot surrender to some damn person. I need to know about the person to whom I'm surrendering. Everything starts with faith. Last week, class lo okadu adigaru, what is the prerequisite to understand Bhagavad Gita? Bhagavad Gita అర్థం అవ్వాలి అంటే ఏం ఉండాలి? అర్హత. శ్రద్ధ అంటే నమ్మకం. చిన్న నమ్మకంతో మొదలు పెట్టారు. మీరందరూ చాలా సార్లు ఫ్లైట్ లో ప్రయాణం చేసి ఉంటారు, ఇండియాకి యుఎస్కి. Did you ever check whether your pilot has the right license? అసలు డౌట్ అన్నా వచ్చింది, ఎప్పుడైనా చెక్ చేయాలనిపించింది. యూ పుట్ టోటల్ ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్. అసలు ఇంకా థాట్ కూడా రాలేదు. ఎందుకు నమ్మాలి అంటే దానికి అసలు క్వశ్చన్ లేదు. నమ్మకం లేకపోతే మనం అసలు ఒక అడుగు ముందుకేయలేదు. ఎవ్రీ మినిట్ వీఆర్ ట్రస్టింగ్ సంబడి ఆర్ ది అదర్. మనం నమ్మిన దాన్ని గుట్టిగా ఫాలో అయిపోతున్నాం. So what Krishna is saying is, start with little faith in me. Then things will get clear. So ముందు శ్రద్ధ అనేది ప్రతి ఒక్కరికి. ఆ శ్రద్ధ ఎలా వస్తుంది? It's a very big story. Not everybody gets faith in the scriptures of God. Nowadays we see many people, they don't care either for the scriptures or for the God. Or they come up with their own principles. మా కాలనీలో ఒక పెళ్లి జరిగింది. చెప్తున్నా, దాంట్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా అండి? ఏంటి స్పెషాలిటీ? హస్బెండ్ అంటే బాయ్ టైస్ అ నాట్ టు ద గర్ల్ అండ్ ద గర్ల్ టైస్ అ నాట్ టు ద, ఇద్దరు మంగళసూత్రాలు వేసుకుంటున్నారు, అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు. ఐ హావ్ నెవర్ హర్డ్ అబౌట్ దిస్. సో డూ బిలాంగ్ టు, లైక్ హూ హెస్ ఫార్ములేటెడ్ దిస్? లేదండి, బోత్ ది ఫ్యామిలీస్ వి కేమ్ అప్ విత్ ప్రొసీజర్ కంఫర్టబుల్ టు బోత్. Why is it that only the women should bend down her head? So అందుకని అబ్బాయి కూడా వేస్తున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు, there is no rule or system. They don't believe in anything. చాలా గ్రేట్ గా చెప్తున్నారు. We have made it totally a non-religious function. నాకు ఎప్పుడూ డౌట్ ఉండేది, వాళ్ళు అంటే హార్డ్ కోర్ ఏథిస్ట్, వాళ్ళు పెళ్లికి పిలిచినప్పుడు పెళ్లికి మంత్రమైనా ఉండాలి కదా. I always wanted to attend. Somehow I could not attend, just to understand what these people are coming up. So ఇంతకీ తాళి ఏంటి అంటే ఒక డాలర్. ఆ డాలర్ మీద ఏవో ప్రిన్సిపల్స్ రాస్తున్నారు, ద ప్రామిసెస్ విచ్ దే మేడ్ టు ఈచ్ అదర్. మోరల్లీ చూస్తే చాలా బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనందరం వెలగబెట్టింది కూడా ఏం లేదు కదా అనిపిస్తుంది. సో ఎలా అయితే ఏంటి, బోత్ ఆఫ్ దెమ్ షుడ్ లివ్ టుగెదర్, దే షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్. ఇవన్నీ ఏంటవుతాయంటే ఆఫ్టర్ సర్టన్ టైం దే కొలాప్స్ బికాస్ దర్ ఇస్ నో బేస్ ఫర్ దిస్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఫౌండేషన్ లేదు అంటే కూలిపోతుందా? కూలిపోతుంది. అని ఏ కన్స్ట్రక్షన్ అయినా ముందు చూస్తాం, ఫౌండేషన్ సరిగ్గా ఉందా లేదా. సో ర్యాండమ్ గా లేదా పర్సనల్ కంకాక్ట్ చేసిన ఫిలాసఫీస్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలేం అనుకున్న టైం, ఇప్పుడు చూడండి, వారానికి ఒక్కసారి కూడా వి ఫైండింగ్ డిఫికల్ట్ టు స్పెండ్ టైం. ఇలాంటప్పుడు ఆ కాసేపు ఇంకెవరి దగ్గర సమ్ బేస్లెస్ థియరీకి వెళ్ళిపోయాం అనుకోండి, and the whole life is so fortunate that we are all with Bhagavad Gita, or at least we have faith in Bhagavad Gita. That's why all of you are here. ఇది నేను మీకు మీ అందరికీ చెప్పక్కర్లేదు ఈ బేసిక్ థింగ్. ఎందుకు అంటే బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు లర్న్ Bhagavad Gita. Still I'm telling you so that you will understand how fortunate you are, so to give you that confidence and సో ఇప్పుడు భగవద్గీత అనగానే భగవంతుడు పాడిన గీత. గీతం అంటే యాక్చువల్లీ పాడడం లేదా చెప్పడం, అంతేనా గీతం అంటే. సో భగవాన్, నౌ హూ ఈజ్ భగవాన్? స్పెషల్లీ ఐఎమ్ నాట్ టు టాక్ అబౌట్ ద అదర్ రిలీజియన్స్, బట్ ఇంకే రిలీజియన్ లో ఎవరు గాడ్ అనగానే దే హ్యావ్ సమ్ నేమ్. క్రిస్టియన్స్ వుడ్ సే ఇట్ ఇస్ జీసస్ ఆర్ అల్లా, ఎవరికి వాళ్ళు చెప్పగలరు. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి, సనాతన ధర్మంకి వచ్చేటప్పటికి ఎవరి భగవాన్ అంటే ఎవ్రీబడి హ్యాస్ అగైన్ దేర్ ఓన్ కాన్సెప్షన్, దేర్ ఓన్ ఐడియా. బట్ వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ పీపుల్స్ ఐడియా. వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ వాట్ స్క్రిప్చర్స్. అంతేనా? అందుకనే నేను చెప్పాను, ఆస్తికులు అంటే శాస్త్రాన్ని నమ్మాలి. బికాస్
The scriptures tell us about who the gods, whom I should call. మనకు అన్ని క్లియర్ అయిపోతాయి భగవద్గీతలో. I don't know if you have already come till chapter 10, you would have discussed about the different types of devatas also, correct? దేవతలు అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరండి? ఎవరెవరిని భగవంతుడు కేటగిరీలో పెట్టచ్చు? రాములు అని పెట్టచ్చు, ఎస్. కృష్ణుని పెట్టచ్చు, శివుణ్ణి పెట్టచ్చు, హనుమంతుడు గారిని. హనుమంతుడు దేవుడా కాదా? దేవుడైనా హనుమంతుడు కాదా? Yes. ఆంజనేయ స్వామి. ఇంకా ఆంధ్రాలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు. రామాలయం ఉందా లేదా తెలియదు, కానీ హనుమంతుల వారి గుడి తప్పకుండా ఉండదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవుడు కదా. మరి రాముడు ఆంజనేయ స్వామి ఒకటేనా? ఆలోచించు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఫలానా చెట్టు కింద కూర్చున్నాయని చెప్పాడు స్వామి, దేవుళ్ళు అందరు ఒకటే అంట, నువ్వు రాముడు ఒకటే అంట అని చెప్పా అనుకో, చేతిలో గద పెట్టి ఒక్కటి ఇస్తాడు. నేను నా స్వామి ఒకటే అంటావా? There are so many devatas. There is only one supreme God. Is that clear? ఒక రాజ్యంలో ఒక్క రాజే ఉంటాడండి, ఇద్దరు రాజులు ఉంటారు. ఎక్కడైనా ఉన్నారా? ఇద్దరు రాజులు ఉంటే ఏమవుతుందంటే ముందు వాళ్ళిద్దరు తేల్చుకోవాలి, తేల్చుకుని పోటీ పెట్టుకుని గెలిచాక అప్పుడు రెండో వాడు వీళ్ళని రాజును ఒప్పుకోవాల్సిందే. ఒక రాజే ఉంటాడు ఎక్కడైనా సరే, రాజ్యంలో ఒక రాజే ఉంటాడు, అప్పుడే ఆ రాజ్యం కరెక్ట్ గా ఉంటుంది. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ సుప్రీం గాడ్. హూ ద సుప్రీం గాడ్ మన శాస్త్రాలు చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది. మరి మిగతా వాళ్ళందరూ దేవతలు కారా? అందరూ కూడా they are all parts and parcels of the supreme God. అందుకనే ఫస్ట్ గాడ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. హూ ఇస్ గాడ్? వన్ హూ ఇస్ ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్, వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఆరిజిన్. ఈ డెఫినేషన్ ఓకేనా మీకు? అన్నిటికీ ఆరిజిన్ అతని, అతని నుంచి అన్ని వచ్చి ఉండాలి. అతని ఇంకెక్కడి నుంచో వచ్చి ఉండకూడదు. అతని ఇంకెక్కడి నుంచో వచ్చి ఉంటే అతన్ని తీసుకుందాం గాడ్ అని, దాన్ని పక్కన పెట్టాలి. అర్థమైందా? సో ఎవరైతే ఎప్పటికీ ఉన్నాడో, ఎవరి దగ్గర నుంచి రాలేదు, అతనికి సోర్స్ లేదు, అతని నుంచి అన్ని సోర్స్, అతన్ని మనం గాడ్ అని డిఫైన్ చేస్తాం. మీకు డెఫినేషన్ ఓకేనా? నౌ వి విల్ సీ హూ ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ డెఫినేషన్. ఇస్ దట్ క్లియర్? ఐ గివ్ ది ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ బస్ స్టాండ్. రేపు పొద్దున్న ఫస్ట్ బస్ ఎన్నింటికంటే? 5 o'clock అంటే. దాని ముందు ఇంకేం బస్ లేదా? క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ అబ్జర్వ్ కదా. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ బస్ ఎన్నింటికి అన్నాడు. 5 అని చెప్పిన తర్వాత దానికంటే ముందు బస్సు ఏంటి? అప్పుడు అది కదా ఫస్ట్ బస్ అవుతుంది. సో నౌ ఇఫ్ ఐ సే దిస్ గాడ్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్, we should not have the question then from whom this God came. ఏదైతే బిగినింగ్ అది గాడ్ అంటే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. ఓకే, బికాస్ 10th చాప్టర్ యాక్చువల్లీ ఏంటి అంటే మొత్తం స్క్రిప్చర్స్ ఎసెన్స్ భగవద్గీత అయితే, భగవద్గీతలో ఎసెన్స్ మిడిల్ 6 చాప్టర్స్. ఆ మిడిల్ 6 చాప్టర్స్ కి ఎసెన్స్ ఏంటి అంటే 9th and 10th చాప్టర్స్. ఆ 9th and 10th చాప్టర్స్ లో కూడా మళ్ళీ ఎసెన్స్ శ్లోకాస్ ఉన్నాయి. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 10th చాప్టర్ లో ఉన్నాయి 4 శ్లోకాలు. సో వీఆర్ ఇన్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. సో ఇంకొకటి భగవద్గీత టాక్స్ అబౌట్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఎనీవన్ వాంట్స్ టు టెల్ మీ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్? It talks about 5 important topics. One is about the Bhagavan. Evaru Bhagavantudu. The second one is Jiva. Jeevudu evaru? Manandaru. So Bhagavantudu evaru?
అనందన ఎవరు, జీవుడు ఎవరు, then ప్రకృతి, దిస్ నేచర్, ఈ ప్రపంచం. ఓకే, అండ్ కాల, టైం ఫ్యాక్టర్. ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది టైం. ఇఫ్ ఓన్లీ టైం వాజంట్ మూవింగ్, all of us would continue in the same situation we are. Kada? So under the purview of time, something is happening. Actually, what is happening? Everything is only deteriorating. అంతేనా? పుట్టాం మనం, పెరుగుతున్నాం, మళ్ళీ తరిగిపోతుంది. ఓ పువ్వు ఇక్కడ పెట్టి వెళ్ళాను, కాసేపు ఫ్రెష్గా ఉంటుంది, టైం అయ్యే కొద్దీ అది వాడిపోతుంది. So if time, under the purview of time, so many changes are happening in the nature. Under the purview of time, the actions which this jiva performs is called karma. That is the fifth topic. So 5 important topics in Bhagavad Gita: about Bhagavan, about jiva, about prakriti, about kala and karma. ఈ 5 ఈ 4 పర్మనెంట్, ఎప్పటికీ ఉంటాయి. ఓన్లీ ది కర్మ ఇస్ నాట్ పర్మనెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, నెక్స్ట్ మనకి టాపిక్స్ కావాలి అంటే, నేను ఒకసారి నెఫ్యూని అడిగాను, వాడు 12th స్టాండర్డ్లో ఉన్నాడు అప్పుడు. సో కక్క గగ్గన్య చెప్పు అని అన్నాను. ఏదో క్యాజువల్గా వచ్చి, ఆ పోత ఎప్పుడో ఎల్కేజీ యూకేజీలో నేర్చుకున్నాను. యూ క్యాన్ గివ్ దట్ ఎక్స్క్యూజ్. ప్రతి ఇయర్ స్టార్టింగ్ కక్కగగ్గ నుంచి మొదలెడతారు. ఆల్రెడీ పాస్ అయ్యి వచ్చామంటే దాని అర్థం ఏంటి అంటే, ఓకే, ఐఎమ్ సపోజ్ టు నో కక్కగగ్గ. సో వెన్ వీ ఎంటర్, యాజ్ వీ గో డీపర్ ఇన్ టు ది సబ్జెక్ట్, మళ్ళీ మన ఈ టర్మ్స్ దగ్గర ఆగిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ అండి. అంటే మీ అందరూ చాలా బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతున్నారు, ఆర్ ఫ్యూ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. సో ఇంపార్టెంట్ టర్మినాలజీస్ చెప్తున్నాను నేను. ఓకేనా అండి? అంటే మాకు ఇవన్నీ తెలుసు, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ అస్ అ రివిజన్. ఓకే, సో ఈ 5 టర్మ్స్ మనకి తెలియాలి: భగవాన్, ఈశ్వర, ప్రకృతి, కాల అండ్ కర్మ. ఈ కర్మని మనం మెడిల్ చేయొచ్చు. You can make it totally zero, you can make it infinite also. Right now, we have done infinite actions. Yes. Sorry. అక్క, ఇక్కడ నేచర్ అంటే ఆర్ వి టాకింగ్ అబౌట్ ద మెటీరియల్ నేచర్? Material world. మెటీరియల్ వరల్డ్ పర్మనెంట్ కాదు కదా అక్క? Material world is permanent in the sense that it gets annihilated, again it gets created. This process is continuous. Okay. The material world goes somewhere and again manifests. It goes, Got it manifests. It goes, it manifests. And this happens permanently. Continuously happens. Okay. Okay? In that sense, it is permanent. ఇంకొకటి ఓకే, సో ఏమన్నా బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Can you repeat those 5 one more time? ఎస్, ఇట్ ఈస్ అబౌట్ భగవాన్. భగవాన్ అన్న ఈశ్వరుడు అన్న. ఈశ్వర అంటే కంట్రోలర్, ద ఆరిజిన్. మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాం కదా, ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్. దట్ ఈస్ ద డెఫినేషన్. చాలా మంది చెప్తుంటారు గాడ్ డెఫినేషన్. సింపుల్ డెఫినేషన్ ఏంటి? జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్, జిఓడి అంటుంటారు కదా. యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. వన్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఈస్ భగవాన్. ఎవరైతే సృష్టి, స్థితి, లయ చేస్తున్నాడో ఈజ్ గాడ్. అతన్ని ఎవరు సృష్టించకూడదు, అప్పుడు ఆ డెఫినేషన్ లో ఫిట్ అవ్వదు. He only creates everything. Is that okay? Yes. So first chapter was only a scenario.
where Arjuna is saying, I will not fight. The beginning of the second chapter, Arjuna is turned towards Krishna and Krishna started enlightening Arjuna. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అర్జున వాస్ పుట్ ఇన్ టు దట్ ఇల్యూజన్ సో దట్ భగవద్గీత కమ్స్ అవుట్. అర్జునుడు ఎప్పుడు దుఃఖం లేదు. అర్జున ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ కంపానియన్ ఆఫ్ ద లార్డ్. One who is a constant companion of the Lord, actually there is no difference between the Lord and his devotees. ఆ లెవెల్లో ఉన్న అర్జునుడు నా అన్న లెవెల్కి దిగిపోయి దుఃఖంలో పడే పరిస్థితి లేదు. బట్ హీ వాస్ పుట్ ఇన్ టు దట్ ఇల్యూషన్ సో దట్ త్రూ అర్జున కృష్ణ గివ్స్ భగవద్గీత ఫర్ హూమ్? ఫర్ యూ అండ్ మనందరి. సో చాలా మంది ప్రభుపాద చెప్తుంటారు, అర్జునుడి కృష్ణుడు వచ్చి చెప్పాడు, నాకు కూడా కృష్ణుడు వచ్చి చెప్తే నేను కూడా వింటాను. సో అందుకనే చెప్తాను, ఇవన్నీ మన కోసమే. కృష్ణుడు మనకే చెప్తున్నాడు, యాక్చువల్లీ అర్జునుడు చెప్తాడు, అర్జునుడు కరెక్ట్. సో ఆల్ దిస్ ఇస్ ఫర్ అస్. ఓకే, సెకండ్ చాప్టర్ లో వెరీ స్ట్రైట్ కృష్ణ టెల్స్ అర్జున దట్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందండి. Showing pity on the dress of a drowning person. ఎంత సెన్సిబుల్ అని అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడు. అర్థమైందా? మునిగిపోతున్న వాడి డ్రెస్ పాడైపోతుంది అని మీరు బాధపడ్డారంట. ఇస్ ఇట్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫూలిష్నెస్? Foolishness. స్ట్రైట్ కృష్ణుడు స్ట్రైట్ చెప్తున్నాడు. ఏంటి అర్జున, దేని గురించి నువ్వు బయట డ్రెస్ గురించా బాధపడుతున్నావు? వీడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతాడు, వాళ్ళు ఏమవుతారు, వీళ్ళు అవుతారు. దిస్ బాడీ ఎనీవే హ్యాస్ టు డై. నువ్వు వదిలేస్తే వాడు ఏంటి వేల సంవత్సరాలు నాలాగా పర్మనెంట్ గా ఉంటాడా? ఉండడు. వాడికి 100 ఏళ్ళు రాగానే వాడు ఎటు తిరిగి చచ్చిపోతాడు. సో నువ్వేంటి చెప్తున్నావు? బయట డ్రెస్ గురించి అయ్యో 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 అని కింద పడేస్తుంది. ఫస్ట్ సెక్షన్ అంతా అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడడానికి అనుకుంటున్నావు. యాక్చువల్లీ కృష్ణుడు అర్జునుడి ఒక పర్టికులర్ వర్డ్ తో తిడతాడు. ఎవరికైనా గుర్తుందా? క్లైద్యం అంటే నపుంసకుల్లా మాట్లాడుతున్నావు అర్జున. ఎందుకంటే అర్జునుడు అజ్ఞాతవాసంలో నపుంసకుడి ఊర్వశి శాపం వల్ల నపుంసకుడి కింద ఉండేవాడు, డాన్స్ టీచర్ కింద ఉండేవాడు కదా. ఏంటి ఇంకా అందులో ఆ స్టేట్ లో ఉన్నావా? అట్లకే హీరో, వేరే హీరో అని చెప్తున్నా. హీరోవి డ్రెస్ గురించి బాధపడుతున్నాను అని ఈస్ గివింగ్ సో మెనీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. నువ్వు వేరు, శరీరం వేరు. యు ఆర్ ఎ స్పిరిట్ సోల్. దిస్ ఎక్స్టర్నల్ థింగ్ ఇస్ ఓన్లీ ఏ కవరింగ్. ఇక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఐ డోంట్ నో మీకు డౌట్స్ వస్తున్నాయా లేదో తెలియదు. దట్ ఈస్ ద కేస్. Can I just kill anyone? Anyway, is going to die, right? నాకు వీడి మీద కోపం వచ్చింది, వెళ్ళి చంపేస్తాను. ఎందుకు చంపావు అంటే, నేను చంపకపోతే వాడు బతుకుతాడే. కెన్ వి గివ్ దట్ ఆర్గ్యుమెంట్? No. Right? Anyway, is not going to die. మీరు ఇంతకు Anyway, ముందు is not going to చెప్పినట్టు live. ఎవరి కర్మ వాళ్ళకు ఉంటుంది. మనం మన ఓన్ కర్మని మనం ఎప్పుడో కూడా ఏంటంటే ఎ కింగ్ ఓన్లీ కెన్ డూ దట్. అందుకనే మనకి మనం చేసే యాక్టివిటీస్ ఏం చెయ్యాలి అనేది మనకి ఐడియా క్లియర్ గా ఉండాలి. వై ఐ షుడ్ నాట్ డూ ఆర్ వై ఐ కెన్. అర్జున కెన్ గో అండ్ కిల్. అర్జున ఇస్ ద కింగ్. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు కిల్. మై డ్యూటీ ఇస్ నాట్ టు కిల్. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ డ్యూటీస్. ఎందుకు? Because as Monica was saying, there's something called karma and you will have to face that. All those details. అసలు చాలా బ్యూటిఫుల్ గా భగవద్గీత చదివే కొద్దీ అండి, యూ విల్ రిలిష్ ఇట్ లైక్ ఎనీథింగ్. మీరు 100సారి చదివినప్పుడు యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ భగవద్గీత. అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు యూ గెట్ ఎ బేసిక్ ఐడియా. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, మై గాడ్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివే కొద్దీ యూ విల్ ఎంజాయ్ భగవద్గీత లైక్ ఎనీథింగ్. This is what Prabhupada used to say.
నా బుక్స్ నేను చదివినప్పుడు నాకే కొత్త రియలైజేషన్స్ వస్తుంటాయని చెప్పారు Prabhupada. Because Prabhupada said, I did not write. I just wrote the words of my Guru. So Guru gives that realizations. When you read repeatedly. Okay. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ యూ షుడ్ ఆల్ అండర్స్టాండ్ ఇస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ భగవద్గీత. Beautiful thing which you understand when you see this is, మీకు ఏమనిపిస్తుంది పిక్చర్ చూస్తే? Krishna is guiding Arjuna personally. Correct? ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. Krishna, right now we will put him as Bhagwan because he only spoke Bhagavad Gita. Okay? Whether he's fitting or not, manam tarvata చూద్దాం. He who is supposed to be the master is acting as a driver. Correct? Okay. Krishna is the master, at least God. Okay. Even భగవంతుడు అర్జునుడు భగవంతుడా కాదు కదా, అర్జున్ కృష్ణుడు. సో ఎవరు మాస్టర్ ఇక్కడ? కృష్ణ ఇస్ ది మాస్టర్. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు పిక్చర్ లో? ఎవరు మాస్టర్ కింద ఉన్నారు? అర్జున కార్ కి మనం మాస్టరే, డ్రైవర్ మాస్టర్. డ్రైవర్ అంటే కొంచెం చిన్న చూపు కూడా మనకి. ఇక అక్కడ తీసుకెళ్ళి కార్ అక్కడ పెట్టి అక్కడ పార్క్ చేయి, ఫోన్ చేస్తాను, కనీసం మర్యాద కూడా లేదు. ఆంధ్రాలో అట్లీస్ట్ పర్వాలేదు, అన్న అన్న అని పిలుస్తారు. ఇక్కడ తమిళనాడులో అసలు పట్టుకుంటే వాడా పోడా అంటారు, అసలు మర్యాద ఉంది. అంటే కొంచెం పల్లెటూళ్ళలో వెళ్తే అన్న 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 పిలుస్తారు, డ్రైవర్ అన్న అంటారు. కానీ యాక్చువల్గా డ్రైవర్ అనేది పెద్ద రెస్పెక్టబుల్ పోస్ట్ కాదు. But the Lord, why is he doing that? That is covered in Bhagavad Gita. Why is he doing that? Menial job. ఉత్తి రథం నడిపి ఎవరు ప్రభు was saying, వృత్తి అంటే ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి పిక్చర్ కాదు, ఫోటో కాదు. అందరు నన్ను మెచ్చుకోవాలి కదా అని అర్జునుడికి చారియట్ కాదు. యుద్ధం అయిపోయిన తర్వాత గుర్రాలన్నీ కడుగుతాడు కృష్ణ. బండి ఎవరు తుడుచుకోవాలి? డ్రైవరే కదా తుడిచి నెక్స్ట్ డేకి రెడీగా పెట్టాలి కదా. గుర్రాలన్నీ కడుగుతాడు, వాడికి సరైన తిండి ఉందా లేదా చూస్తాడు, సరైన రెస్ట్ ఉందా లేదా, దాహం ఇస్తుందా తోముతాడు, రథం అంతా క్లీన్ చేస్తాడు. కృష్ణ వాజ్ డూయింగ్ ఫర్ అర్జున. వై? If he is the master, why is he doing that? So those are the wonderful topics in chapter 9 and 10. Krishna says, కృష్ణుడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే a loving relationship. When love is there, అని ఎప్పుడు అనుకునే తండ్రి పిల్లవాడిని వీపు మీద కూర్చోబెట్టి ఆడుకుంటాడు. పిల్లవాడు బాస్ అయిపోతాడా? తండ్రే బాస్. కానీ ప్రేమ కొద్దీ ఆడించుకుంటాడు. లవ్ ఫర్ హిస్ డివోటీస్, God does such a wonderful job. ఎలాంటి భక్తులకు అలా చేస్తారు? భక్తులు ఏంటి? డివోటీస్ కంఫర్టబుల్ గెటింగ్ సర్వీస్ ఫ్రమ్ ద లార్డ్ అని కూడా చూసుకోవాలి. So there are so many beautiful topics covered in Bhagavad Gita. And Bhagavad Gita graduation అయితే శ్రీమద్ భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్. భాగవతంలో we have beautiful anecdotes, beautiful practical devotees who have followed the instructions of Bhagavad Gita. అవన్నీ మనం భాగవతంలో చూడొచ్చు. First we need to learn what Bhagavad Gita is. Okay, so last time కూడా introduction లోనే అయిపోయింది. I would like to at least start chapter 10. Okay, Shri Bhagavan Vacha భూయేవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. The Supreme Personality of Godhead said, listen again, O mighty armed Arjuna, because you are my dear friend, for your benefit, I shall speak to you further, giving knowledge that is better than what I have already explained. 9 chapters నీకు ఒకటి చెప్పా కదా,
ఈ 9 చాప్టర్స్ లో చెప్పిన దానికంటే బెటర్ ఉన్నది నేను ఇప్పుడు చెప్తాను నేను అంటున్నాను. సో మేబీ ద న్యూ కమర్స్ ఆల్సో హ్యావ్ కమ్ ఇన్ ది right middle of the Gita. So Krishna is telling whatever I have spoken till now, I'll tell you something which is better than all of that. Okay? So ikkada Prabhupada explains again the word Bhagavan. Evarni Bhagavan అని పిలవాలి? ఎవరికైనా గుర్తుందా డెఫినేషన్? ఎవరినంటే వాళ్ళని భగవాన్ అని పిలవకూడదు కదా. Whom are we calling Bhagavan? తన నుంచి మొత్తం ఆరిజిన్ ఉండాలి. Correct. Yeah. Hare Krishna. Yeah. ఇక్కడ మళ్ళీ మనం శాస్త్రాలు అన్నాం కదా. సో శాస్త్రాల్లో ఒక డెఫినేషన్ ఇచ్చారు. భగవాన్ అంటే 6 క్వాలిటీస్ 100% ఉండాలి. ఓకే, వాటిని రిచ్నెస్ అంటే నోబడీ ఈజ్ మోర్ రిచర్ దాన్. స్ట్రెంగ్త్, నోబడీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్. ఫేమస్, నోబడీ ఈజ్ మోర్ famous than him. Beauty, nobody is more beautiful than him. Knowledge, he is the source of all knowledge, nobody is more knowledgeable than him. And then renunciation, detached. ఈ 5 qualities ఉన్నా కూడా he is not attached to any of these things. దాన్ని వైరాగ్యం అంటారు. If you are noting down, the 6 qualities are Aishwarya, richness, okay, Virya, strength, Yashas, fame, Saundarya, beauty, Gnana, knowledge, and Vairagya, renunciation. ఈ 6 సంపూర్ణంగా ఉన్నవాడిని భగవాన్ అంటారు. For us to proceed, Krishna fits into all these 6. In fact, nobody else fits into this. Nobody is richer than him. When the Lord came as Krishna, you know how many wives he had? 16,108 wives. అందరిని కలిపి ఒక హాస్టల్లో పెట్టలేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాలెస్. So he had 16,108 palaces. Palace doors were all decorated with gems, emeralds, sapphire, what mentioned, all the valuable stones. So with each queen, he had 10 sons and 1 daughter. So just imagine the family of Krishna. And all of them were also very royal. A chinna example enti ante, who is goddess of wealth? Lakshmi. లక్ష్మి, Who is master of Lakshmi? విష్ణు. Vishnu. So he is the richest. Nobody is more richer than him. ఇంకెవరిని అక్కడ పెట్టడం? ఇంకెవరన్నా ఉంటే we can discuss. If you say Kubera is the lord of wealth, Kubera is just the post. Today somebody is Kubera, tomorrow someone else is Kubera. And Kubera is master of wealth for this universe alone. అలాంటి కుబేరుని రావణాసురుడు సింహాసనంలో కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. So Kubera doesn't fit. Okay? So Kubera is not richer than Lakshmi. Lakshmi Devi is in the top level. So Lakshmi ki master of the Lord. So Vishnu. And the Vishnu can fit into the definition. Vishnu or Krishna, whoever it is. Okay? Alage strength. It is more stronger than him. Chitkin Velangi, their science cannot explain at all. He was holding the Govardhan mountain. Forget about Govardhan. This entire universe, millions of universes, Adisesha is holding on his head. Who is master of Adisesha? Vishnu. Krishna.
Then what is the third one? Famous. Who is more famous than the Lord? Lord గురించి బ్రహ్మలోకంలో కూడా తెలుసు. Even Brahma knows. The topmost planet in this material world. Brahma knows who Vishnu is. పక్క యూనివర్సిటీ కూడా తెలుసు. All the million universes. Everybody knows. Lord is that famous. Knowledge. తేనే బ్రహ్మ హృదయాది కవయే భాగవతంలో వస్తుంది. I pray to that Supreme Lord who imparted knowledge to Lord Brahma, who is the first creature in this world. అంత భాగవతంలో బ్యూటిఫుల్ గా వస్తుందండి. బ్రహ్మదేవుడు వచ్చాక బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాదు. హృదయంలో నుంచి పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. He is the source of knowledge. So nobody can be more knowledgeable than beauty. అంతత్పకోటికమనీయ విశేష రూపం విశేష శోభం. మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వస్తుంది. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి. కందర్ప దర్ప. కందర్ప అంటే తెలుసా? మన్మథుడు. మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేచర్ క్రియేటెడ్ బై బ్రహ్మ. కందర్ప దర్పహర అంటే మన్మధుడి దర్పం, గర్వం అంతా హరించకపోయింది భగవంతుని చూసేప్పుడు. ఓ నేను అందం అనుకున్నాను, ఇదా అందం అంటే తగిలించుకున్నాను. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి. అంత సుందర దివ్యమూర్తి. Nobody is more knowledgeable, more beautiful than renunciation. ఇందాక మనం చెప్పుకున్నాం 16,108 wives, 3 million gopis in Rasa dance. He was not attached to women. He just decided, okay, now my time has come. I will have to నా అవతారం చాలించే. He is not attached to them. They are only attached to them. యారు సంపూర్ణంగా ఉండే. You don't have to completely, even you have some doubts, theoretically you accept that Krishna is fitting into this definition, and slowly we can clarify. Okay. Yeah, the very second shloka in chapter 2, Krishna clarifies that. Name vidusuraganaha prabhavam na maharshayah aham adirhi devanam maharshinam cha sarvashah. Neither the hosts of demigods nor the great sages know my origin or opulences, for in every respect I am the source of the demigods and sages. Name vidusuraganaha. సురగణాహ అంటే సురులు అంటే దేవతలు. దేవతలు ఎవరికి నేను ఎవరో తెలియదు. ఋషులకి నేను ఎవరో తెలియదు. ఎందుకు? వాళ్ళందరికీ నేను సోర్స్. తర్వాత వచ్చిన వాళ్ళ గురించి ముందు ఉన్నవాడికి తెలుస్తుంది, కానీ ముందు వచ్చిన వాడి గురించి తర్వాత వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంతేనా కదా? ఆ తర్వాత వచ్చిన వాళ్ళ గురించి నాకు తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లల గురించి మనకు తెలుసు, కానీ అంటే పూర్తిగా మన గురించి మన పిల్లలకి తెలియదు కదా, మన ముందు వచ్చి. సో కృష్ణ సేయింగ్ ఇక్కడే చెప్తున్నారు, సురగణ దేవతలందరికీ కూడా నేనంటే తెలియదు. ఈ దేవతలు వచ్చినప్పుడల్లా మీ దగ్గర ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, బికాస్ we are used to the worship of so many devatas. You please clear all your doubts. And already we are in the middle age. I don't know, maybe of course, I'm quite elder to all of you. Meerandaru, at least you would have crossed 30. I don't know. So, it's high time we start thinking about this. What am I doing? ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, దేవతలు ఎవరికి నేను ఎవరో తెలియదు, అసలు కృష్ణుడే తెలియదు. అంటే వాళ్ళందరికీ సోర్స్ నేనే. వెరీ క్లియర్లీ వ్యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపముచ్యతే. He who knows me as the unborn, as the beginningless, as the supreme Lord of all the worlds, he only, undeluded among men, is freed from all sins.
ఎవరికైతే నేను అజ అంటే అన్బార్న్, ఐఎమ్ నాట్ బార్న్ టు ఎనీవన్, హూ నోస్ మీ యాజ్ ద బిగినింగ్లెస్, అంటే నాకు బిగినింగ్, ఇందాక మన డెఫినేషన్ చెప్తున్నా, గాడ్ అంటే ఎవరికైతే బిగినింగ్ లేదో, ఎవరైతే అందరికీ బిగినింగ్ కదండి. సో దట్ డెఫినేషన్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్ nobody knows me. Unless I tell about myself, you will not know. Ante kada. How will we know about the Adi person? Only he has to say who he is. We cannot know. Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness, non-violence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy. All these various qualities of living beings are created by me alone. And I am the only creator of mention anything. Okay. So actually, మీ దగ్గర బుక్ ఉంటే ప్లీజ్ రీడ్ ది పర్పస్ అండి. దే ఆర్ వెరీ వెరీ నైస్. ఐ జస్ట్ మన ఇక్కడతో ఆపుదాము. ఓకే, అయితే మీకు ఒక చిన్న, ఐ డోంట్ నో, is it because last week I gave some homework that many devotees have not turned up today? Whom? I asked people to think about what moksha is. Okay. People started saying, I want moksha, I want moksha, I want moksha, I don't want to be here. So I asked them to think about, then what is it that you want to do? Okay, so you don't want to be here. I want to escape from all this. And do what? Okay, it is not possible to leave everything and do nothing. Vishnu చెప్పారు, నహి కశ్చిత్ క్షణమపి జాతతిష్ఠతి అకర్మకర్త. క్షణమపి, ఒక్క క్షణం కూడా ఏం చేయకుండా ఎవరు ఉండడు, ఏదో ఒకటి ఆలోచననే చేస్తారు. ఏం చెయ్యకపోవడం కూడా చేసినట్టే లెక్క. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ అండి రక్షించాలి అంటే వాడు పలకకుండా కూర్చున్నాడు అనుకో, పేషెంట్ చచ్చిపోయాడు అనుకో, వెళ్ళి కేసు పెడతామని లేదా? డాక్టర్ అంటే నేనేం చేయలేదయ్యా బాబు అంటాడు. నువ్వు చెయ్యలేదు అనడంలోనే నువ్వు చేసిన తప్పుంది అనుకో, కరెక్టే కదా? ఏం చేయకుండా ఎవ్వడు ఒక్క క్షణం కూడా ఉండలేదు. సో దట్ ఈస్ ద హోంవర్క్ విచ్ ఐ గేవ్ లాస్ట్ టైం. ఏం చేయొద్దు అంటే అయితే ఏం చేయాలనుకుంటున్నారు? If you don't have question, you can leave that. But if you're desiring, I want to get escape from all this, then we need to be clear. ఏం చేయాలో ముందు ఆలోచించుకోవాలి. ఏం చేయకుండా ఉండడం అనేది అవ్వదు. You will have to face the result of not doing anything. మంచి ఒప్పుకోదు. So today's job would be చెట్టు ముందా విత్తనం ఉందా. తెలుగులో చాలా ఫేమస్, పక్షి ముందా గుడ్డు ముందా. I think something has to be the beginning. అవునా కదా? రెండు ఒక్కసారి ఎలా వస్తాయి? పక్షి గుడ్డు రెండు ఒకసారి వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద హోంవర్క్ ఏం కాదు. బట్ కృష్ణ ఆన్సర్స్ దాట్ ఇన్ ది నెక్స్ట్ చాప్టర్, ఇన్ దిస్ 10th చాప్టర్. ఏది ముందు అనేది కృష్ణ. సో భగవద్గీత చదివిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, చెప్పేస్తారు చెట్టు ముందా విత్తనం ముందా. We know the answer. If you are curious, you can read the shlokas. Otherwise, we'll discuss next week. Okay. కొంచెం మీకు బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తుందండి. I want you people to really think and feel భగవద్గీత. ఓకే, జస్ట్ ఏదో కంప్లీట్ చేసేసాము అని కాకుండా let's try to understand. And please do read Prabhupada's book. So any other questions?